థ్యాంక్ యూ. పత్తులు ఆకలి దంచేస్తూ ఉంది. ముందు తినడానికి ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. అరే నీకు ఆకలి వెయ్యంది ఎప్పుడు మోటు? అది కడుపు కాదు, కంబాల్ చెరువు. ఎంత తిన్నా నిండే ప్రసక్తే లేదు. అరే వా మోటు, కోడిని పట్టుకునే టెక్నిక్ ఉంటే చెప్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఆలోచించేదే ఉంది, డైరెక్ట్ గా అమలు చేసేయడమే. అటాక్! ఏంటి మోటు, నువ్వు ఒక కోడిని కూడా పట్టుకోలేవా? ఇప్పుడు చూడు నా ప్రతాపం. మోటు జాను హెల్ప్ అని పిలిచింది కదూ? నాకు అలాగే వినిపించింది, కానీ అసలు ఇది ఎలా సాధ్యం? పతులు, జాను అంటే జాన్ కాదు, ఈ కోడి. పరిగెత్తు పరిగెత్తు. మోటు, నేను ఆల్రెడీ పరిగెడుతూనే ఉన్నాను. నువ్వు పరిగెత్తకపోతే నిన్నది తందూరి చేసేస్తుంది. జాగ్రత్త. లగాయితూ ఏంటిది? మీరిద్దరు దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నారా? అరే మేము ఒక కోడిని పట్టుకోవాలనుకుంటే దాని ఫ్రెండ్స్ వచ్చి మమ్మల్ని పరుగులు పెట్టించేసాయి. అరే లగాయితూ, నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి కట్టుకథ ఎప్పుడు వెళ్ళలేదు. అరే అయినా కోళ్ళున్నవి పట్టుకోవడానికి కాదు, పెంచుకోవడానికి. కోళ్ళని పెంచుకున్నారంటే మీరు కోటీశ్వరులు అయిపోవచ్చు. ఎలా అయిపోవచ్చు? చెప్పు చెప్పు. నా కోటీశ్వరుని కావాలని చాలా ఆశగా ఉంది. అయితే వినండి, మీరు 5 కోళ్ళను పెంచుకోండి. అవి గుడ్లు పెడతాయి, అందులోంచి 5 కోళ్ళు వస్తాయి. ఆ 5 10 అవుతాయి. 10 కాస్త 20, 20 కాస్త 40, 40 కాస్త 80, అలాగే 1000, లక్షలు, కోట్లలో పెరిగిపోతాయి. సూపర్! ఈ ఐడియా భలే బాగుంది. ఏమంటావు పత్రులు? ఐడియా బాగానే ఉంది, కానీ ఐడియా ఇచ్చిన కసీటే రామ్ మాట విని మనం ఎన్నిసార్లు దెబ్బ తినలేదు. చూడు, నువ్వు అనవసరమైన వాటన్నిటికీ భయపడతావు. నీతో నేనున్నాను కదా. పదండి కసీటారాం, కోళ్లు కొనుక్కుందాం. సిగ్గులేదు చూడు, మనల్ని ఎలా చూస్తున్నాడు. జీవితంలో ఎప్పుడు కోళ్ళని చూడలేదేమో. పత్తులు ఇప్పటికి గంట సేపు అయింది. ఈ కోళ్లు ఒక్క గుడ్డు కూడా పెట్టలేదు. అరే కాస్త ఓపికగా ఉండు మోటు. నీకు ప్రతి దాంట్లోనూ చాలా తొందర ఎక్కువ. తొందరపాటుతో చేసే ఏ పనైనా తికమగ్గా ఉంటుంది. హే మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, ఏం జరుగుతోంది? గుడ్ మార్నింగ్ పెద్దన్నయ్య. మేం కోళ్లు కొనడానికి ఇక్కడికి వచ్చాం, కానీ ఒక్క కోడైనా ఒక్క గుడ్డు పెట్టనే లేదు. హే మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, ఈ పౌడర్ ని ధాన్యంలో కలిపి రోజుకొక స్పూన్ చొప్పున నీ కోళ్ళకి తినిపించు. ఆ తరువాత వీటికి ఎంత శక్తి వస్తుందంటే రోజు గబగబా గుడ్లు పెట్టేస్తాయి. భలే పెద్దన్నయ్య భలే. త్వరగా మందులా ఇవ్వు. ఏ మోటు, ఏం చేస్తున్నావు? ఆ మందుని రోజుకి ఒక స్పూన్ మాత్రమే తినిపించాలి. నువ్వు డబ్బా మొత్తం ఒక్కసారి తినిపించేస్తున్నావు. ఈ కోళ్లు త్వరగా గుడ్లు పెట్టేస్తే నేను త్వరగా ధనవంతుడిని అయిపోతాను. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? అసలు ఈ డాక్టర్ జట్కా వాటికి ఏం పెట్టాడు? లగాయితూ, నా 20 ఏళ్ల అనుభవంలో ఇలా జరగడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. ఇద్దరి పని అయిపోయింది, ఇంకా 2 మిగిలారు. వీళ్ళంతా కూడా చూసేద్దాం. లగాయితూ, దయచేసి నన్ను వదిలేయండి, కాపాడండి. వద్దు పతరు, ఇప్పుడు అవి కార్ డ్రైవ్ చేస్తాయని మాత్రం అనొద్దు. నేనేమి అన్నగాని నీ కళ్ళతో నువ్వే చూడు. అవి బాక్సర్ కారు తీసుకెళ్తున్నాయి. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం ఓపెన్ చేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. హలో చింగం గారు.
ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎవరు ఎత్తుకెళ్లారు ఆ బాక్సర్ కార్ని? 5 కోళ్ల చింగం గారు. డాక్టర్ జట్కా గారు తయారు చేసిన మందు తిని సూపర్ మ్యాన్ లాగా అవి సూపర్ కోల్డ్ అయిపోయాయి. మీరు నాతో తమాషా చేస్తున్నారా? ఈ రోజు ఏప్రిల్ 1 కూడా కాదుగా. అదుగో చింగం గారు, ఆ కారు ఇటే వస్తోంది. మీ కళ్ళతో మీరే చూడండి. అయ్యమ్మా, ఇది ఎలా సాధ్యం? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అయ్యమ్మా, ప్రాణాలు దక్కించుకోవాలంటే పారిపోండి. కాపాడండి. కాపాడండి. మిషన్ కంప్లీట్. పదండి, ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆగండి. అయ్యమ్మా, వాళ్ళ దగ్గర కూడా మరణాయుధాలు ఉన్నాయే. కానీ ఆ గుడ్లు నావి. గుడ్లు సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు బండిని పట్టుకోవాలి, లేదంటే అయిపోతాం. ఇప్పుడు చూడండి, చింగం మొబైల్ తడాకా. ఆగండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఈ రోజు మీరు నేను తేల్చుకుందాం. కాపాడండి. అయ్యో, అమ్మా. మామ, అమ్మా, దొంగలు దొంగలు నా బైక్ ని ఎత్తుకుపోతున్నారు. ఎవరైనా పోలీసుని పిలవండి. పోలీస్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేనేమైనా కలగంటున్నానా ఏంటి? ఆగండి, నేనేమి ధర్మసత్రం పెట్టుకోలేదు. అలా తినేస్తే డబ్బులు ఎవరు ఇస్తారు? కాపాడండి, ఆ కోళ్లు నా దుకాణాన్ని లూటీ చేసి వస్తున్నాయి. నిన్ను నేనేం కాపాడతాను? అవి నా బైక్ ను కూడా ఎత్తుకుపోయాయి. నేను ఎవరికి రిపోర్ట్ చేయాలి? మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నేను చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. ఇదిగో కోళ్ళారా, ఈ కొట్లో సమోసాలు చాలా రుచిగా ఉంటాయి తెలుసా? నా సమోసాలు ఎవరు తినడానికి వీల్లేదు. వాటి మీద పూర్తి హక్కులు నావే. నావే హక్కులు. ఆ సమోసాల్ని మీరు గనక తాకారో, అరే ఇవి నా మాట పూర్తి కాకముందే దాడి చేశాయి. నేను సిద్ధంగా లేను. పద్దు, నువ్వే వాటికి అర్థమయ్యేలా చెప్పు. నా సమోసాలు తింటే ఫలితం దారుణంగా ఉంటుందని. ఆగండి ఆగండి, మోటు మీకు అర్థమయ్యేలా చెప్పమంటున్నాడు. ఐడియా సజ్జి, ఇప్పుడు చూపిస్తాను తెలివితేటలు. ఈ సమోసాలే సమస్యను పరిష్కరిస్తాయి. సమోసాలు 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 సమోసాలు. బలబలే. దమ్ముంటే రండి. ఏం జరిగింది? ఎందుకు ఇంత బలహీనంగా అనిపిస్తుంది? బలహీనం కాదు, మన అసలు శక్తి ఇదే. ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ పవర్ అయిపోయినట్టుంది. నా సమోసాలు తాకితే దాని ఫలితం ఇలాగే ఉంటుంది. ఇవి ఇంత బలహీనంగా ఎలా అయిపోయాయి? ఈ మందులో శక్తి తగ్గిపోయింది. ఆ దేవుడి మీదట్టు ఇక ఈ మందు నేను వేటికి తినిపించను. ఇందులో మందంతా మళ్ళీ తినేసే. ఇప్పుడు ఏం చేద్దాం? Escape!